నమస్కారం అండి సార్. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ సార్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా భాషా సాంస్కృతిక శాఖలో. కళాకారుని, సింగర్ని, మనలాంటి సింగర్లను యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా ఒక సంగ్రహంగా ఒక దగ్గర ఉండాలని నా ప్రయత్నం అండి. మీ వంతు ప్రయత్నంగా మీ గురించి చెప్పండి మా ప్రేక్షకులకు. ఎస్ సార్. నా పేరు రేలారి ప్రసాద్ సార్. నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ తాలూకా ఐజా మండలంలో మేడికొండ అనే ఒక చిన్న కుగ్రామం సార్. అక్కడ నుండి ప్రస్తుతం గత 18 సంవత్సరాలుగా కళారంగంలో ఉంటూ ఎన్నో రకాల పాటలు పాడుతూ ఉద్యమాల్లో, సామాజిక అంశాల నేపథ్యంలో పాడుకుంటూ తెలంగాణ ఉద్యమంలో పాడుతూ ఉన్న సందర్భంలో 2014లో సాంస్కృతిక సారథి కళాకారుడిగా రిక్రూట్ అయ్యి ప్రస్తుతం 9 సంవత్సరాలుగా సాంస్కృతిక సారథిగా ఉద్యోగిగా కొనసాగుతూ వస్తున్నాను సార్. ఓకే, చెప్పండి ఇంకా మీ గురించి, మీ ఉద్యమ నేపథ్యము, మీ తల్లిదండ్రుల పేర్లు, మీరు ఎవరి దగ్గర శిష్యరికం ఏమైనా నేర్చుకుంటారా, సంగీతం అట్లాంటివి? లేదు సార్, సంగీతమేమి మాకు టచ్ లేదు సార్. నేను మొదటి జానపదం నుంచే వచ్చేది. జానపదం నుంచి, పల్లె పదాల నుంచి న్యాచురల్. ఓకే, ప్రకృతి నాకు తొలి గురువు, ఆది గురువు. మొదటగా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అంటే 4వ తరగతిలో, అంటే నాకు 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు నేను మొదటగా పాడటం ప్రారంభించాను సార్. 99 ఆ ప్రాంతాల్లో, 1999 ఆ ప్రాంతాల్లో. అప్పటి నుండి ప్రస్తుతం వరకు పాటనే నాకు పెట్టింది, పాటనే బతుకునిచ్చింది, పాటనే ఈరోజు ఉద్యోగం తీసుకొచ్చింది సార్. సో కళను నమ్ముకొని ఉన్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను సార్. నేను మా అమ్మ పేరు అంజనమ్మ, మా నాన్న పేరు కొనేంటి వెంకటేష్. మాది పూర్తి వ్యవసాయ కుటుంబం. మధ్యతరగతి కంటే కింద పేదరికంలో నుండి వచ్చిన కుటుంబం. 2 అక్కలు, ఒక ఆకలి బాధ ఏందో తెలుసు. జీవనోపాధి కోసము ఇవన్నీ కూడా మీ 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 తెలివితేటల్ని, మీ ప్రజ్ఞను, మీరు పాఠవాలను మీరు ప్రదర్శిస్తున్నారు. అట్లా ఇంకా మీ ప్రజ్ఞ పాఠవాల గురించి చెప్పండి. నేను మొదటగా ప్రారంభమైనప్పుడు అవమానాల నుంచి బయటికి రావటం జరిగింది సార్. అంటే కళ అంటే వాళ్ళే పాడతారులే, కళ అంటే ఈ జాతులకి వెకిలితనం. అక్కడి నుండి కళ అనేది ప్రకృతి నుండి లభించింది, ఒక కులానికో లేకపోతే ఇంకొకరికో పరిమితమైనది కాదు. ఆ సందర్భంలో నేను స్వతహాగా ప్రకృతి నుంచా లేకపోతే మనకంటే పెద్దవాళ్ళ నుంచే, ఇప్పుడు గద్దరు, గోరెటెంకన లాంటి వాళ్ళు పాడుతుంటే చూడటం, లేకపోతే క్యాసెట్లలో, అప్పుడు రీల్ క్యాసెట్లు ఉండే నేను స్టార్టింగ్, ఆ రీల్ క్యాసెట్లలో విని నేర్చుకొని. మా దగ్గర ప్రజా ఉద్యమాలు కొద్దిగా గట్టిగా జరిగేటివి, స్ట్రాంగ్గా ఉండేవి. నడిగడ్డ ప్రాంతం అంటే గద్వాలంటే ప్రజా ఉద్యమాలు గట్టిగా జరిగేవి. ఆ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభావితమైన నా మొదటి పాట నుండి టిల్లం ఇప్పటిదాకా సమాజంలో నా పాట వల్ల విన్నే 100 మందిలో ఒక్కడు మారినా చాలు, ఆడి బతుకులో మార్పు వస్తే చాలు. నా పాట వల్ల 100 మంది ఉంటే 90 మంది డాన్స్ చేసే పాటలు, చాలా పాటలు వస్తాయి. కానీ ఆ 100 మందిలో ఒక్కడు మారినా ఆడి జీవితంలో మార్పు తెచ్చినవన్నీ అవుతాం కదా. నా పాటకు కలిగిన గొప్పతనం భావిస్తాను. వాడికి వాడు పరివర్తనం చెంది సంఘానికి ఉపయోగపడేటట్టుగా మీరు పాడుతూ వస్తున్నాను. ఎన్ని పాటలు రాశారు ఇంతవరకు అందాజుగా? నేను అందాజుగా యాక్చువల్లీ 2019 నుండే రాస్తున్నాను సార్. అంతకుముందు ఏం రాయలేదు, జస్ట్ ఒక 5 years నుండి రాస్తాను. అంటే మీరు అన్ని కాన్సెప్ట్లు రాస్తారా, లేక మీకు ఏదైనా స్పెషల్ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? జనరల్ అంటే సమాజంలో ప్రతి అంశం మీద స్పందించాలన్నదే నా అర్థం. ఓకే, సహృదయం కూడా స్పందించాలి. ఎగ్జాక్ట్లీ. ఆ కోణం, ప్రజా కోణం అయితే ఇంకా నాకు సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒక వ్యక్తికో ఏదైనా గొప్ప వ్యక్తులకు రాయటం కంటే ఆ వ్యక్తి వలన కలిగే ప్రయోజనం కంటే ప్రజలే వాళ్ళ స్వతహాగా మంచి కోసం ప్రయాణం, అంటే అతని బాధ్యత ఏంది అని గుర్తెరిగి చెప్పడం అట్లా. మొదటి నుంచి ఇప్పటిదాకా నేను రాసింది ఒక 150 నుంచి 200 పాటలు ఉంటాయి సార్, అంతే. వాటిలో మెజారిటీగా ప్రజాదరణ పొందుతూ ప్రజలకు ఎక్కడ అవసరమైతే అక్కడ నా పాటను వాళ్ళు విని చైతన్యం. పుస్తకం రచనించారా? లేదు సార్, ఏం రచనించాను. ఇంకా నేను ఎదుగుతున్న దశ, నేను నిత్య విద్యార్థిని. సో నాకంటే పెద్దవాళ్ళు చాలామంది గొప్ప ఉన్నారు, వాళ్ళతో పాటు నేను వస్తున్న సందర్భం కాబట్టి ఇంకా నాకు వాటి మీద ఏం లేదు సార్. ప్రస్తుతానికి నా పని నేను చేసుకుంటూ పోవటం, నేను జాబ్, అంతే 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 సార్. ఇంకా మీ గురించి చెప్పండి ఇంకా మా ప్రేక్షకులకి. ఇంకా ఏం సార్, కళ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మా దేవరకొండ భిక్షపతి అని అమరుడు అయ్యిండు, ఆయన రాసినట్టు, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కళ ఉంటుంది, అది నిజములే, ఎదుటి వాళ్ళను తక్కువ అంచనీసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే, ఆటైనా అది పాటైనా, రచనైనా గొప్ప నటనైనా,
గొప్ప గొప్ప కవి గాయకులు కానరాని వారున్నారు. పూటకెళ్ళక తిండి గడవక కనుమరుగైపోతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు వెలుగులోకొచ్చుట ఖాయము. పైసలిచ్చి పాట కొనుక్కొని పేరు పెట్టుకొనుట అన్యాయము. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కల ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాళ్ళను తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. మేము పాడిన ప్రతి ఆటను పాటను ఆలకించేటోళ్ళు గొప్పోళ్ళు. తప్పైన ఒప్పైన కడుపులో దాచుకొని కడదాకా కదిలేది వాళ్ళేగా. వాళ్లకు నచ్చినప్పుడల్లా సప్పట్లు కొడుతుంటే ఆనందానికి అవధులుండవో. మనలాంటి కళాకారులకు జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రికి వందనాలులే. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో కల ఉంటుంది, అది నిజములే. ఎదుటి వాళ్ళను తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేదు. అమరుడైడు భిక్షపతన్న ఆయన రాసిన ఆయన పాడిన ప్రతి పాట అక్షర సత్యం. ఆణిముత్యాలు కళాకారులుగా మనం ఏం చేస్తున్నాం? నా పాట వల్ల ఎంటర్టైన్మెంట్ దొరికితే నా పాట ఎందుకు? నా పాట ప్రజలకు మార్పు తీస్తే నా పాట సంఘాన్ని సంస్కరించే పాటలు రావాలి. ఆ కోణంలోనే ప్రజా ఉద్యమాలు నాటి గద్దరన్న కానుంచి, గొరిటెంకన కానుంచి, జయరాజన్న కానుంచి ఎంతోమంది. మీరు ఇప్పుడుండే ప్రపంచ వ్యవస్థలో, మన తెలంగాణ వ్యవస్థలో మీరు ఎలాంటి యూత్ కోసం కానీ లేదా ఆడవాళ్ళ కోసం కానీ మంచి ఏదైనా మంచి పాటలు చెప్పండి. యూత్ ఎట్లా ఉండాలి, మన ఫ్యామిలీ ఎలాంటి అట్లాంటివి ఏమైనా రాసారా? సార్ తప్పకుండా నా లైన్ అంతా అదే ఉంది. అదే ఒక శాంపుల్ మర్చిపోగా చెప్పండి. యాక్చువల్లీ నేను ఈ మధ్య కాలంలో మన అన్న మిట్టపల్లి సురేందర్ అన్న అని చాలా ఆయన రాసిన పాట ద్వారా, ఆయన ఒక 15 years బ్యాక్ రాసిన పాట, బట్ అది ప్రస్తుత సమాజానికి అవసరం అనే కోణంలో నేను జస్ట్ రీల్ చేసి పాడితే అది బాగా వైరల్ అయింది. కలిగినొల్ల కలికి మేడకెదుటే మురికి వాడ, కారులో నా దొరల జోరు కాలే కడుపుతో తిరుగును. ఇవే నా మార్పుకు వానవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఇటువంటి పాటలు చాలా వింటూ, గొప్ప గొప్ప పాటలు వింటూ వస్తున్న సందర్భంలో నాకు నేనుగా యూత్ కోసం చాలా పాటలు రాయటం జరిగింది సార్. ఏంటంటే రీసెంట్ ఒక 3 రోజుల క్రితం రాసింది. చెప్పండి. పోరాటమే కదరా నీలో శక్తిని నింపే ఆయుధం, పోయేదేమిటిరా బానిస సంకెళ్ళే కదా నీలో నిత్యం. ప్రపంచమే పోటీ పదరా నీకెవ్వరు సాటి, ప్రయత్నమే దాటి ఎవరా పోటీలను మేటి. ఆ క్షణమే ఏ గెలుపైనా నీకవుతది బానిస, యుద్ధంలో బాదుషా. పోరాటమే కదరా నీలో శక్తిని నింపే ఆయుధం, పోయేదేమిటిరా బానిస సంకెళ్ళే కదా నీలో నిత్యం. రాళ్ళే విసురుతూ కూర్చుంటాడు యుద్ధం చేయని పిరికోడు, అదే రాళ్లను మెట్లుగా మలిచి గెలిచేస్తాడు సమర్థుడు. నిందలు వేస్తూ బెదిరిస్తాడు ప్రయత్నమే చేయని వాడు, నిందలు 100 1000 అయినా దాటుతూ వెళ్తాడు ధైర్యవంతుడు. అరిచేనోళ్ళే జై కొట్టేలా అవని ఎంత వినిపించాలి, అరిచేనోళ్ళే జై కొట్టేలా అవని ఎంత వినిపించాలి. వాగిన వారే నీ విజయాన్ని కథలు చెప్పి చరితగా రాయాలి. పోరాటమే కదరా నీలో శక్తిని నింపే ఆయుధం, పోయేదేమిటిరా బానిస సంకెళ్ళే కదా నీలో నిత్యం. ఎక్సలెంట్, వండర్ఫుల్, బాగా రాశారు. ఇంకా సమాజం పట్ల మీకుండే ఒక మంచి దృక్పథం చాలా అభిలషించదగ్గింది. బాగా మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని, ఇంకా మీరు చాలా వృద్ధులకు రావాలని మా కళారత్నాలు ఛానల్ తరఫున మేము మా ప్రయత్నంగా మేము కూడా కోరుకుంటాము. మీరేమన్నా అంటే ట్రైనింగ్ ఇస్తారా, ట్రైనింగ్ చెప్తారా, లేకపోతే ఎవరైనా పాటలు ఎట్లా అసలు మీతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. సార్ తప్పకుండా సార్. నేను ట్రైనింగ్ ఇచ్చేంత గొప్పని కాదు సార్. ప్రస్తుతానికి ఏ ఫీల్డ్లో అయినా, చిన్నలైనా పెద్దలైనా ఇంకా నేర్చుకునే దశలో యాదృచ్ఛికంగా అడిగాను. మీ దాన్ని బట్టి మీ లైఫ్ జీవితాన్ని బట్టి, మీ జీవనోపాధిని బట్టి మీరు ప్రయాణం చేస్తారు సార్. మీరు ఇంకా మంచి ప్రయాణాలు చేయాలని కోరుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఎన్ని ఇచ్చారు? నేను యాక్చువల్లీ
11లోనే అప్పట్లో రేలా రే రేలా అని బాగా ఫేమస్ సార్. మా టీవీలో ఉదయ్ భాను, గోరెటెంకన్న, సుద్దల చెప్తే వచ్చాయి. రేలా రే రేలా 4వ దారిలో నేను పార్టిసిపేట్ సార్. అప్పుడు సెమీఫైనల్ దాకా వెళ్ళిన, అప్పుడే పాడటం జరిగింది. అంటే వస్తున్న సందర్భంలో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రేలా రేలా జానపదాలు మళ్ళీ ఆ కోణంలో వెళ్ళి మళ్ళీ ఉద్యమాలు ఇట్లా రావటం జరిగింది సార్. ముఖ్యంగా అంటే మీ ఛానల్ మీ చుట్టే తిరుగుతుంటుంది మంచిగా, ఆ పాట చుట్టే ఎటువైనా జీవితం అంతా కూడా పాట చుట్టే తిరుగుతుంది. నా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస మొత్తం పాటనే సార్. అంటే నేను ఎక్కడున్నా. ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? లేదు సార్, నాకేం అవార్డు. నేను అవార్డులకు మీకు ఏజ్ ఎంత ఇప్పుడు? నాకు 32 years. మ్యారేజ్ అయింది కదా? అవును సార్, మ్యారేజ్ అయింది. అంటే నేను వస్తున్న సందర్భంలో సన్మానాలు కొన్ని చోట్ల జరుగుతాయి, కొన్ని చోట్ల నేను అందరిని అడిగిన విధంగానే మిమ్మల్ని మీరు ఏమేమి సాధించారనే దాన్ని చెప్పడానికే నేను అడుగుతున్నాను. మీ లైఫ్లో మీరు ఏమేమి సాధించారు అనే దాన్ని దృక్పథంతోనే అడుగుతున్నాను. మళ్ళీ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మంచి మంచి ఇంకా శ్రోతలను ఇంకా ఉర్రూతలు ఊగిస్తూ మీ రచనలతోని అందరినీ కూడా సంఘాన్ని మీరు సంస్కరిస్తూ మీ ప్రోగ్రామ్ మీ జీవితం ఇంకా 3 పూలు 6 కాయలుగా సాగిపోవాలని నేను కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా తెలంగాణ కళారత్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కళ అనే దాని పట్ల మీకున్న నిబద్ధత, కళ అనే దాని పట్ల మీకున్న ప్రోత్సాహంతో ఎంతోమంది కళాకారులను ఈ రకంగా పరిచయం చేస్తూ మనిషి తాత్కాలికం, కళ శాశ్వతం అనే కోణంతో మీరు ఇంటర్వ్యూ చేసి అనేక మందిని పరిచయం చేస్తూ ఒక చరిత్రను రికార్డు చేస్తున్నందుకు మీకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ నెంబర్ చెప్పండి సార్. నా పేరు రేలారే ప్రసాద్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9705487266. మళ్ళీ ఒకసారి 9705487266. ఏమైనా ఈమెయిల్ లాంటిది ఏమన్నా? ఎస్ సార్. ఈమెయిల్ వచ్చేసి TOS Prasad PRASAD91@gmail.com అని. మళ్ళీ ఒకసారి చెప్పండి. TOS PRASAD91@gmail. మీకు యూట్యూబ్ ఛానల్స్ కూడా? యూట్యూబ్ ఛానల్ రేలారే ప్రసాద్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈజ్ ఎ వెరీ చాలా మంచి పెద్ద ఆర్టిస్టు ఇతను రేలారే ప్రసాద్ మనకు అవకాశం ఇచ్చారు. మనం వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఇంకా వైరల్ చేయండి. మీరు ఎవరైనా అవకాశాలు ఉంటే ఇంకా మేము ఏమైనా మార్పులు చేర్పు చేయాలంటే కూడా మీరు దయచేసి నాకు సలహాలు ఇవ్వండి. థ్యాంక్ యూ. యువర్స్ ఫెయిత్ఫుల్లీ రఘునందన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.